ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సగౌరవంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. నటులు బాబు మోహన్ గారిని మనం ఎన్నో సందర్భాల్లో కలిసుంటాం. కానీ ఆయన హృదయం ఎంత పెద్దదంటే అందులో దాగున్న విశేషాలు, విషయాలు బోలెడన్ని. కేవలం నటులుగా మాత్రమే కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప నాయకుడిగా, రాష్ట్రానికి మాజీ మంత్రిగా ఎన్నో సేవలందిస్తూ ప్రజలతోనే ఆయన జీవితం అంతా కొనసాగింది. అండ్ ఇప్పుడు గత 5, 6 నెలలుగా ఎక్కువగా కనిపించట్లేదు. మరి పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉన్నారా? లేదా? ఆయన నటనా ప్రయాణంలో జ్ఞాపకాలు ఏ విధంగా ఆయన్నెప్పుడు అలా వచ్చి తట్టి లేపుతుంటాయి? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఇవాళ. చాలా అందమైన ఆయన ఇంటి ప్రదేశంలో ఒక చెట్టుంది. నా వెనకాలుండే చెట్టు. ఆ చెట్టంటే బాబుమోహన్ గారికి చాలా ఇష్టమట. ఆ చెట్టు కింద, ఆ నీడలోనే చేస్తున్నాం ఇవాల్టి ఇంటర్వ్యూ. సార్ నమస్కారం. సాదర స్వాగతం. వెరీ, వెరీ, వెరీ హ్యాపీ. సార్. మా పాత టైగర్ అప్పుడు కావాలని టీవీలో అట్లా కనపడంగానే కాసేపు చూసి స్వప్న చూసుకున్నాం అని పోయేది. సార్. అలాంటి స్వప్న గారు మళ్ళా ఈ ఈ ఇంటర్వ్యూకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను 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 వెనక్కెళ్ళిపోయాను మళ్ళా అప్పటి రోజులకి. అవును సార్. గొడుగు పట్టుకొని ఒకసారి చేసాం మనం. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఒకరోజు వర్షం వస్తోందో లేకపోతే గొడుగు ఊరికే పట్టుకున్నాం ఫస్ట్ ఇంటర్వ్యూలో. కాదు, కాదు. చినుకు చినుకు వర్షం అందులోతో. వస్తుందా, గొడుగులున్నాయి. అవును. అనుకోకుండా అది. గొడుగులు వేసుకొని చూసాం. అది. ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఫుల్ గ్లామర్ మీది అలా పెరుగుతోంది. అయ్యో! బాగా సన్నగా అయ్యారు ఈ మధ్య. అవును. స్లిమ్ అయ్యా. ఆ! అంటే స్లిమ్ అని కాదండి. ఫుడ్ మానేశాను. ఆ! ఓన్లీ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసులు, రాగి జావా అలా హ్మ్. రాగి మాల్ట్‌తోనే ఎక్కువ గలుపుతున్నాను. హ్మ్. భోజనం చూడక ఒక 6 నెలలయింది. అబ్బో! ఇలా చూడక. హ్మ్. తిని చూడక కాదు. అది. కానీ అనిపిస్తలేదా? ఏమైనా తినాలని ఇంకా అప్పుడప్పుడు ఉంటుంది కదా సార్. అనిపించింది. నిన్ననే టెస్ట్ చేశాను చికెన్ తింటే ఎట్లుంటదని. ఆ! కానీ దాన్ని చూసి ఇట్లని వద్దు అన్నా. హ్మ్. ఎందుకు? ఎందుకట్లా? ఏమో! అంటే వైరాగ్యమా? లేక హెల్త్ కాదు. గురించేనా? ఆ! తినలేదు కదా! వద్దులే ఏమో అట్లా అనిపించిందండి. హ్మ్. అసలు చికెన్‌ను జూస్తే నేను ఆవురు ఆవురుమనేటోడిని. హ్మ్. అది చూసి ఆహ్, వద్దులే అన్నాను. హ్మ్. కొందరు అది తినమని నన్ను ఫోర్స్ చేసినోళ్ళు ఎంత ఫీల్ అయ్యారో పాపం. హుహుహు. వాళ్ళ ఫేసుల్లో జూస్తే నేను భోజన ప్రియుడిని 100%. హ్మ్. నాన్ వెజ్ లేకుండా ఏనాడు ఉండని వాడిని. హ్మ్. అలాంటిది నేను ముట్టుకొని వద్దు అన్నానంటే ఇక్కడికి దాకా తెచ్చి అదే మరి. రాత్రే హ్మ్. మళ్ళీ రాగి జావ తాగునని పడుకున్నాను. హ్మ్. నవ్వుకున్నా నేను. ఏంటో అంటే అది ఏదో వద్దని కాదు, దానికోసం ఏదో శపథాలని కాదు గానీ, వద్ వద్దు అనుకున్నానంతే. హ్మ్. అది నాకు నా బ్లడ్‌లో ఉందిలెండి కొద్దిగా. క్రమశిక్షణ నేనేదన్నా అనుకుంటే. వద్దంటే గీత గీస్తే అది వద్దే ఇగ. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. అంతేనా? అవును. అంటే అది మళ్ళీ అట్లా కూడా కాదండి. హ్మ్. వద్దు వద్దు. అంతే. తెలుసుకుంటారు. నేను పాన్ తినేవాడిని. హ్మ్. రోజుకు 30 పాన్లు 35 పాన్లు తినేవాడిని. మిట్టపానా? మిగతా కాదు. కాశ్మీర్ కిమాం అది కొంచెము అంటే ఆ కత్తా గిత్తా అంతా ఏస్తారు అది. ఆ! ఎర్రగా అయితది. నా ఫోను రూ. 5 రూ. హ్మ్. 35. హ్మ్. దాంట్లో వేసేది రూ. 5 ఏదో అదేదో వేస్తారు దాంట్లో. గుమ్మునగా ఉంటదనమాట. స్మెల్లు. హ్మ్. కానీ అంటే అయితే ఆ పాను హ్మ్. నేను ఒక కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను. నేను కాన్స్టిట్యున్సీ ఎంట్రన్స్‌లో గూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను. హ్మ్. ఆడికి ఎట్లా కట్టాలి ఏంటి అంతా నేర్పించుకొని పెట్టుకున్నాను. హ్మ్. సాయంత్రానికి తక్కువైతే ఒక 4, 5 అన్న ఉండాలి హైదరాబాద్ రావటానికి. నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడిననమాట. హ్మ్. ఆడ కట్టించుకున్నాను. అప్పుడే తీసుకున్నాను. నేను మళ్ళా మెయిన్ రోడ్ ఎక్కినాకనే పానేసుకుంటా. ఆ! మన మధ్యలో వేసుకోను. ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను. "బాబుమోహన్ గారు మీరు ఫలానా దగ్గర పాన్ తీసుకున్నారా?" అంటే, "అవును." "వద్దొద్దు తినకండి" అన్నాడు. ఏంటి అన్నా పాన్ తినొద్దంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నా. ఆ! ఇంకొక ఫోనొచ్చింది. "సాబ్ పాన్ నహీ ఖానా ఉస్మే జహర్ హై" అన్నారు. విషం ఉంది అని ఒక లేడీ ఆ! ఏడుస్తుంది. హ్మ్. ఏంటబ్బా! అనుకున్నాను. అనుకోని నేను ఇట్ట పడేస్తున్నా. మళ్ళీ ఎస్పీ గారి ఫోను. "సీరియస్‌గా చెప్తున్నాను. మీ పాన్‌లో విషం ఉంది.
పాము తినకండి సార్. పడేయండి. బాబోయ్! సీరియస్‌గా అన్నాడు. పడేయండి. పడేసా. వచ్చాను. ఏంటి ఎట్లయింది అనుకున్నాను. నో. రేపటి నుంచి తినొద్దనుకున్నా. మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి అసలు. అది గుర్తే రాలేదు నాకు పాను. అది. కానీ ఎవరు చేసిండ్రు సార్ అది విషం ఉందని? ఇగ అదంతా హిస్టరీ కథ జరిగింది. కథ జరిగింది నాకు కానీ పెట్టారు. ఆ! పాన్‌లో పెట్టి పొలిటికల్ అపోనెంట్స్ ఆ! అంతేనా? అవును. ఓయమ్మో! ఇది చాలా పెద్ద ఎంత ప్రమాదం తప్పిపోయింది మీకు. చాలా. భగవంతుడి దయ. అంతే. దాన్ని ఎంతమని చేసింది ఆయనే. ఆ! పాను తినకరా ఇంకా కొంచెం పనుందన్నది ఆయనే మరి. సో 2 స్వామి కార్యం అయింది మిమ్మల్ని కాపాడాలని. మీ స్వకార్యం అలవాటు మానేయాలని 2 అప్పటి అయింది. నుంచి నేను మానేశా. అది. మానేసినంక తినమన్నాడు. తిననన్నా. ఇక అదంతా అట్లా గమ్మత్తుగా అంటే ఏదన్నా వద్దనుకుంటే మీరు మానేసుకోగలుగుతారు. నేను పెద్దగా దాని గురించి పట్టించుకోను ఇక. హ్మ్. హ్మ్. చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బావుండింది గదా! లైఫ్ మంచిగా. అందరూ గౌరవించారు. అందరూ ప్రేమించారు. అందరూ అది గ్రేట్. ఫాన్స్ మీకు. అందరూ ప్రేమించారు. హ్మ్. అందరూ గౌరవించారు. కుట్రలెప్పుడు లేవు గదా సార్ సినిమాలో? కుట్రలెప్పుడు లేవు గానీ ఈర్ష్యలొచ్చినాయి. అవును. ఈడు మన కళ్ళ ముందే వచ్చి ఎళ్ళిపోతున్నాడని ఒక్కళ్ళిద్దరికి. హ్మ్. వాళ్ళు గూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు జెప్పి, మళ్ళా గుంపులో గలిసి, మళ్ళా మేమంతా కలిసి చేశాం. హ్మ్. కానీ అది గూడా జూసిన. ఆ టేస్ట్ గూడా. అవును. అంటే ఈర్ష్య. బాబు మోహన్‌తో జేయొద్దు. బాబు మోహను అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు. వాడిని డౌన్ జేయాలి. హ్మ్. అనేవి గూడా వచ్చినాయి. హ్మ్.